తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలల చాటి చెప్పిన అజేయ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గారు. ఆయన పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి గారు. 2001లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నంబర్ 1 చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమైనది అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమా నుంచి నేటి వరకు ఒక్క పరాజయం కూడా లేకుండా 100% సక్సెస్ రేట్తో దూసుకొని పోతున్న ఏకైక గ్లోబల్ డైరెక్టర్ ఆయననే చెప్పాలి. అయితే రాజమౌళి గారు అధికారికంగా స్టూడెంట్ నంబర్ 1తోనే మెగాఫోన్ పట్టారని అందరు భావిస్తారు. కానీ అంతకంటే 5 ఏళ్ల ముందే ఆయన ఒక సినిమాకు తెర వెనుక పూర్తి స్థాయి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారనే అరుదైన నిజం చాలా మందికి తెలియదు. ఆ చిత్రమే 1996లో విడుదలైన అర్ధాంగి. అయితే 1996లో విడుదలైన అర్ధాంగి చిత్రానికి రాజమౌళి గారి తండ్రి ప్రముఖ రచయిత కెవి విజేంద్ర ప్రసాద్ గారితో పాటు ఆయన బాబాయ్ శివశక్తి దత్త అంటే సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారి తండ్రి అధికారికంగా దర్శకులుగా వ్యవహరించారు. అయితే ఈ చిత్రంలో హీరోగా నటించిన ఆనంద్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. టైటిల్స్ లో విజేంద్ర ప్రసాద్ గారి పేరు ఉన్నప్పటికీ షూటింగ్ స్పాట్లో సినిమాను నడిపింది, నటీనటుల నుంచి నటనను రాబట్టింది, షాట్లను కంపోజ్ చేసింది అంతా రాజమౌళి గారే అని ఆయన తెలిపారు. ఒక రకంగా చెప్పాలంటే తండ్రి పర్యవేక్షణలో రాజమౌళి గారు ప్రాక్టికల్ గా మెగాఫోన్ పట్టిన తొలి చిత్రం అర్ధాంగి అనే చెప్పుకోవచ్చు. అయితే ఎంఎం కీరవాణి గారు అద్భుతమైన సంగీతం అందించినప్పటికీ అర్ధాంగి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ అదే పరాజయం రాజమౌళి గారి కెరియర్ కు ఒక గొప్ప పాఠంగా మారింది. గతంలో ఒక సందర్భంలో విజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ ఆ సినిమా ఫ్లాప్ కావడం వల్లే మేము ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకోగలిగాము. ఆ రోజు నేర్చుకున్న పాఠాలే ఆ తర్వాత రాజమౌళిని అజేయ దర్శకుడిగా తీర్చిదిద్దేందుకు గట్టి పునాదిగా నిలిచింది అని చెప్పారు. ఒక పరాజయం వెనుక దాగి ఉన్న ఆ అనుభవాలే తర్వాత భారతీయ సినిమా చరిత్రలో ఎన్నో రికార్డులను సృష్టించిన దర్శకుడిని తయారు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ తొలి అనుభవంతోనే రాజమౌళి మాస్ యాక్షన్, బలమైన భావోద్వేగాలు, భారీ విజువల్స్, అత్యాధునిక విఎఫ్ఎక్స్ ల మేళవింపుతో తనదైన సక్సెస్ ఫార్ములాను రూపొందించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారితో సింహాద్రి, యమదొంగ, ప్రభాస్ గారితో ఛత్రపతి, బాహుబలి, రామ్ చరణ్ గారితో మగధీర, నితిన్ గారితో సై, సునీల్ గారితో మర్యాద రామన్న వంటి ఇండస్ట్రీ హిట్స్ చిత్రాలను అందించి వారి కెరియర్లను కొత్త మలుపు తిప్పారు. అయితే రామ్ చరణ్ ఎన్టీఆర్ తో తెరకెక్కించిన మల్టీ స్టారర్ RRR రాజమౌళిని ప్రపంచ స్థాయి దర్శకుడిగా నిలబెట్టింది. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో భారీ బడ్జెట్ ప్రపంచ స్థాయి యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. రాజమౌళి ప్రతి సినిమాకు ఆయన అన్న ఎంఎం కీరవాణి గారు అందించే సంగీతం, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాల విజయాలలో కీలక పాత్ర పోషిస్తూ ఒక ఆయువు పట్టులా నిలుస్తుంది. కమర్షియల్ గా అర్ధాంగి పెద్ద విజయాన్ని సాధించకపోయినా ఒక గ్లోబల్ డైరెక్టర్ కెరియర్ ప్రారంభంలో నేర్చుకున్న తొలి ప్రాక్టికల్ పాఠంగా రాజమౌళి గారు తొలిసారిగా మెగాఫోన్ పట్టిన అజ్ఞాత చిత్రంగా టాలీవుడ్ చరిత్రలో అర్ధాంగి ఎప్పటికీ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటుంది.